నేను ఇది ఇక్కడనే తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ న్యూస్ పేపర్లో తీసుకున్నా అంటే మళ్ళీ ఇక్కడ రావాల్సి వస్తుంది. ఆఖరికి కంచా గచ్చిబౌలి ఏదైతే సైట్ ఉంది కదా, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కంచా గచ్చిబౌలి ల్యాండ్, చిత్రగుప్తు చెప్పినట్టే సుప్రీంకోర్టు ఇవాళ తీర్పులు ఇస్తున్నది. ఉత్కారేసింది కేసుని. August 13కి పోస్ట్ పోన్ చేసింది. ఒక మాట ఏది ఉంటుంది చూడరా, 94.3లా హుక్కు 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 అయిపోతారే సౌండ్కి అని ఉంటుంది కదా. జడ్జిమెంట్కి హుక్ అయిపోయినారు ఇట్లా. ఏది మన తెలంగాణ సర్కార్. చిత్రగుప్తు ఊకే మాట్లాడేది ఫ్రెండ్స్. ఓడో నిన్న కమెంట్ పెట్టిడ్రు అయ్యా, నిన్న అడే ఎసుంటోళ్ళు కుడతారా జనాలలో, నాకు అర్థం కాదు. నిన్న మనము అది మాట్లాడినాం కదబ్బా, ఏది ధర్మస్థల. నువ్వు కోర్టు పేరు చెప్పి తప్పించుకున్నావు అంటే, నీకు జిగర్ల దమ్ముంటే నా కొడక నువ్వు మీ నాయనని తీసుకొని ఇడికి రా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మొత్తం డీటెయిల్స్ దానిదంతా నేను ఇస్తా, నా దగ్గర ఉన్నది కంటెంట్ నేను ఇస్తా, నువ్వు మాట్లాడు, నీకు జిగర్ల దమ్ముంటే. లోపలేసి నీ బద్దలు వలగొడతారు పోలీసు వాళ్ళు వచ్చి. గ్యాగ్ ఆర్డర్ ఉన్నది రా ఫాల్తుగా. కోర్టులు అంటే నేర్చుకో, నేను అది చెప్తా. అది తెలియదు, కోర్టు అంటే తెలియదు, లా అంటే తెలియదు, చట్టం అంటే తెలియదు. చట్టం నీ అయ్యా చుట్టం అనుకున్నావా? మళ్ళీ బూతులు వస్తాయి నాకు. ఇంత మాట్లాడుతుంటే కూడా చట్టం తెలియని వెధవలు ఉంటారు చూడు, వాళ్ళు బతికిదండుగా అనంట. కమెంట్ పెట్టాలని పెట్టుడు కాదురా, కామన్ సెన్స్ పెట్టి పెట్టానంట. నేను రిప్లైలు ఇస్తా, నేను గట్టి ఇసుంటి నా కొడుకులకు ఇస్తా ఖచ్చితంగా. కోర్టు ఆర్డర్ అడ్డం పెట్టుకొని నువ్వు మాట్లాడు, నీ కంటెంట్ ఇస్తారా? నీ కంటెంట్ ఇస్తా, నా ఛానల్లో పెట్టా, ఏదైనా సోషల్ మీడియా పబ్లిక్ ఫారంలో నువ్వు మాట్లాడు దమ్ముంటే. కోర్టు ఆర్డర్కి విరుద్ధంగా బొంగుల కోర్టు ఆర్డర్ నేను ఇట్లనే మాట్లాడతా అని చెప్పి చెప్పులు ఫాల్తుగా. ఇప్పుడు ఈ కంచా గచ్చిబౌలి కాడికి వస్తే ఫ్రెండ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే, సొసైటీ యొక్క డెవలప్మెంట్ అంటే, లేదా మోడర్నైజేషన్ అని అంటే ఫారెస్ట్ని రాత్రి కొట్టేసుడా రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి ఎన్విరాన్మెంటలిస్టులు మాట్లాడలే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఏది చిత్రగుప్తు షిట్టా అయిపోతే చదివి అర్థం చేసుకొని ఒక అరటిపండు రేట తోలు తీసి నోట్లో పెట్టినట్టు పెడతాం మేము సబ్జెక్ట్. మేము చెప్పిన తీర్పే వచ్చింది. బీసీ ఇది కూడా గట్లనే వచ్చింది, నీకు ఇది గుర్తుపెట్టుకో. బీసీ రిజర్వేషన్ బిల్ది నేను ఇలా న్యూస్ పేపర్ కాడికి వచ్చినప్పుడు వస్తా ఫ్రెండ్స్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్తు. 23 July 2025 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ గవర్నమెంట్ గ్రిల్ చేసి పడేసింది సీదా. ఎన్విరాన్మెంటల్ అసాల్ట్, ఇది పర్యావరణ హత్య అని చెప్పి హెచ్చరించింది. ఇగో ఈ పెద్ద మనిషికి పర్యావరణ హత్య అని చెప్పి చెప్పింది. ఇప్పుడు మాట్లాడు గుడ్డలుడదిసి అని మాట్లాడబడుతున్నాను. అవుతుందా? దమ్ముందా? ముఖ్యమంత్రి పదవి ఇలా ముక్కిపోయిందా రేవంత్ రెడ్డి గారు? చట్టాల ముంగట కూడా మీ చట్టసభలు అంత పెద్దయా? చట్టాలనే చెప్పులకేసుకొని నడిచే అంత ధీటైన మొగోళ్ళు తయారైనరా? మూతవరి బ్యాచ్ ఇవ్వాల. సుప్రీంకోర్టు ఇలా ఏం తీర్పు ఇచ్చిందో చెప్తున్నా కదా ఫ్రెండ్స్. ఎన్విరాన్మెంటల్ అసాల్ట్ అని అన్నది. నువ్వు డెవలప్మెంట్ పేరు మీద ఫారెస్ట్ని నాశనం చేస్తానంటే చూసుకుంటూ గుట్టమని అనుకున్నావా? అని ఒక ఎన్విరాన్మెంట్ మాట్లాడలేయాల గుడ్డలుడు తీసుకోవటానికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. బుల్డోజర్ 400 ఎకరాలలో తిప్పి పడదొప్తావా? ఐటీ ప్రాజెక్ట్ కడతావా అని అంటే 400 ఎకరాలలో బుల్డోజర్ తిప్పుతానన్నాడబ్బా. దేనికోసం అని అన్నాడు ఫ్రెండ్స్? ఐటీ హబ్బు కట్టనీకే అని అన్నాడు. మళ్ళా నువ్వు నార్మల్ స్కూల్ పోరలకే గంత విలువిచ్చినావు సల్కం చెరువులా రేవంత్ రెడ్డి గారు. మళ్ళా కంచా గచ్చిబౌలి ఎస్యూల యూనివర్సిటీ పోరలలో స్కూల్కే అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు యూనివర్సిటీ పోరలకు ప్రాధాన్యత ఇవ్వాలనా వద్దా? ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనా వద్దా? సల్కం చెరువు మీద చాతగాక సంకల సగోడీలు వేసినా ఇవ్వాల ప్రభుత్వానికి. అదే కంచా గచ్చిబౌలిలా కంచు మోగినట్లు అని చెప్పి పోతారా? కనకంబు మోగురా అని అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? విశ్వదాభిరామ ఎవరు చెప్తే వినాలేవేమా? అర్థమైందా? కోర్టులు చెప్పిన తర్వాత సల్కం చెరువు మీద లేని ధ్యాస కంచా గచ్చిబౌలిలు ఎట్లొచ్చింది? ఆడ వ్యభిచారం అయింది, ఈడ సంసారం అవుతుందా? లేదా ఈడ సంసారం అయింది, ఆడ వ్యభిచారం అవుతుందా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. హెచ్యు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాదా? సల్కం చెరువు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయితే ఆడ చెరువు, ఈడ అడవి, ఈడ మన వైల్డ్ యానిమల్స్ లేవా? స్పీషీస్ లేవా? ఎక్స్ట్రీమ్ ఇన్స్టింక్ట్ అదేమంటారు, వీటినేమో పేరు అంటారు అబ్బా, ఎక్స్టింక్ట్ స్పీషీస్ అనేమో అంటారు. రేర్ స్పీషీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా. లొల్లి క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. March 2025 వచ్చేసరికి జర లొల్లి షురు అవుతుంది. లోకల్ మీడియా, ఎన్విరాన్మెంటలిస్టు వీళ్ళందరూ మొత్తం వీడియోలు తీసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో మొత్తం రేవంత్ రెడ్డి సర్కార్ని ఎండగట్టుడు మొదలెట్టంగానే ఐ విట్నెస్లు ఏం చేస్తారంటే వీడియోలు తీసి బుల్డోజర్లు తిప్పిరు కదా, ఒక లాంగ్ వీకెండ్ రోజు బుల్డోజర్లు తిప్పిరు కదా, మొత్తము వైల్డ్ 100 ఎకరాల పాటు మొత్తం భూస్థాపితం చేసి పడుతూ రేడికాడికి కట్ పోయారు. సుప్రీంకోర్టు April 3, 2025 నాడు సువోమోటోగా కేసుని తీసుకుంది ఫ్రెండ్స్. మీ క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నా. April 3, 2025 నాడు సుప్రీంకోర్టు సువోమోటోగా కేసుని ఇది మొత్తం తీసుకొని అసలు ఫర్దర్ డిఫారెస్టేషన్ ఇంకొకసారి చేసిండ్రంటే మాత్రం మంచిగా ఉండదు. నేను చీఫ్ సెక్రటరీ, ఏ సెక్రటరీ అని ఉండని
అక్కడనే జైలు వేయించి అక్కడనే మిమ్మల్ని జైల్లో కూర్చోబెడతామని చెప్పి హెచ్చరించారు. బ్లాంకెట్ స్టేటస్ క్వో ఇచ్చారు. ఇది యాద పెట్టుకోరు ఫ్రెండ్స్, బ్లాంకెట్ స్టేటస్ క్వో ఆర్డర్ ఇచ్చిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అన్నారు. ఇంత అర్జెన్సీ ఎందుకు వచ్చింది? ఇంత లార్జ్ స్కేల్ క్లియరెన్స్ చేయనికే ఎందుకు వచ్చింది? అధికార పక్షమోడు మాట్లాడు, ప్రతిపక్షమోడు ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రతిపక్షాలు కొన్ని మాట్లాడినాయి. మన అంధకార పక్షం మాట్లాడలే. మన అంధకార పక్షం పెద్దగా ఏం మాట్లాడలే. ప్రాబ్లం మన అంధకార పక్షం దిగో ఈడొస్తుంది. సుప్రీంకోర్టు ఏమని అడిగింది? మనలోకి కళ్ళ కాకులు పడిచినాయి క్వశ్చన్ చేయనీకే. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా రేవంత్ రెడ్డి? ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందా రేవంత్ రెడ్డి? EIA నోటిఫికేషన్ తీసుకున్నావా రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి దగ్గర వెయ్యనీకే ఆశలు లేవు, ఆడనీకే ఆకులు లేవు. చిన్న సమరైజ్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది ఏప్రిల్ 16, 2025కి రిస్టోరేషన్ డిమాండ్ చేసిండ్రు. దాని తర్వాత నో ఫర్దర్ యాక్టివిటీ, ఏ యాక్టివిటీ కూడా చేయొద్దు అని చెప్పి తీర్పులు ఇచ్చిండ్రు కోర్టు. ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఏమన్నా చేస్తానంటే అది నాన్ నెగోషియబుల్ అన్నారు. రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ చేస్తానంటే, పశు ప్రాణులకు ఏదైనా హాని కలిగిస్తానంటే రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి కోర్టు మాట్లాడింది. ఇంత హెచ్చరిక జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్కి. ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు. చిత్రగుప్తి ఇది చెప్పింది, తీసుకో చూడరు ఒకసారి మా వీడియోలు. దాని తర్వాత సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని పెట్టింది. డైరెక్ట్ అక్కడ పోయి ఇన్స్పెక్షన్ చేసి చెప్పమన్నది ఫ్రెండ్స్. మేజర్ లీగల్ అలిగేషన్స్ తెలంగాణ గవర్నమెంట్ మీద వచ్చినాయి. ఆ రోజు కూడా కేసులా చెప్పిన, ఇగో ఈ రోజు కూడా అదే కేసులాని సైటేషన్లు మాట్లాడుకుంటా చీఫ్ జస్టిస్ గారు మాట్లాడారు. మీకు చెప్తున్నా, ఆ వత్తాసు వలిగేటోళ్ళకి చెప్తున్నా, డేటాకు దాసులు కానరా. ఆ భగవంతుడి తర్వాత నమ్మితే డేటాను నమ్ముండ్రు. ఈ పార్టీలు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. దేశం ఇంపార్టెంట్ రా. అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన మాట చెప్తున్నా. పార్టీయా ఆయింగి, పార్టీయా జాయింగి, దేశ్ రహనా చాయి. ఇది యాద పెట్టుకోర్రి మనసులకి ఇది పెట్టుకోండి. డేటా వైలేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు రూలింగ్స్ అయినాయి. TN గోవర్ధన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 కేసులల్లా ఏమని రాసిండ్రు? డిఫైన్డ్ ఫారెస్ట్, నీ ల్యాండ్ రికార్డులలో ఈ భూమి ఏమన్నా ఉండని, బట్ ఫారెస్ట్ అని జర డిఫైన్ అయితే ల్యాండ్ రికార్డ్స్ పక్కకు పెట్టని చెప్పి మాట్లాడుతున్నది ఆ కేసులో. మళ్ళీ రేవంత్ రెడ్డి దీని మీద ఏం మాట్లాడతాడు? రేవంత్ రెడ్డి సర్కార్ ఏం మాట్లాడుతుంది అని చెప్పి చెప్తున్నా. దాని తర్వాత మ్యాండేటెడ్ ఐడెంటిఫికేషన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ లైక్ ఏరియాస్, అది మ్యాండేట్ అని చెప్పారు, కంపల్సరీ అని చెప్పారు. ఫారెస్ట్ అలైక్ ఏరియాస్ లెక్కున్నా అని చెప్పిండ్రు. ఇంకో కేసు కూడా సుప్రీంకోర్టు దౌరాంచుకుంటూ మాట్లాడింది. అశోక్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏమన్నారంటే, నో ఫారెస్ట్ ల్యాండ్ కెన్ బి డైవర్టెడ్ వితౌట్ క్లియరెన్సెస్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అని చెప్పిండ్రు. అర్థమవుతుందా? కొంతమందికి ఈ లా అర్థం కాదు. ఇలా అయ్యేలా జాగీర్లు ఉన్నట్టు భూమి అంతా మాదే అని చెప్పి బతుకుతారు. వాళ్ళకి అర్థం కాక ఇది సోదని అనిపిస్తుంది. నువ్వు భూమి మీద ఎందుకున్నావు రా అని చెప్పి నాకు భూమి మీద నువ్వు బరవ అనిపిస్తుంది. ఇది యాద పెట్టుకోను. పిటిషనర్స్ ఆర్గ్యుమెంటు 400 acres నువ్వు ఏది కూడా తీసుకోకుండా, ఏది కూడా గూగుల్ రివ్యూ చూడలే, ఇమేజ్ చూడలే, బయోడైవర్సిటీ ఏరియా క్యాలెండర్లు వంచిరు కదా మీ వీసీలు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి పోయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర చూడు, క్యాలెండర్లు పంచిర్రు. మన వైల్డ్ యానిమల్స్ అక్కడ ఉన్నాయి, జింకలు గిక్కలు అట్లా ఉన్నాయి, నెమళ్ళు జింకలు ఉన్నాయని. మళ్ళీ అవి కూడా మీ కళ్ళకు కనబడలేదా రేవంత్ రెడ్డి గారు? అడుగుతున్నా. నో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలే ఇప్పటిదాకా, నో పబ్లిక్ హియరింగ్ దాని మీద తీసుకోలే, బయోడైవర్సిటీ అసెస్మెంట్ చేయలే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోలే. ఇప్పటిదాకా ఒక లాంగ్ వీకెండ్ దొరికింది కదా, బుల్డోజర్ తిప్పిరు. సుప్రీంకోర్టు సీదా హెచ్చరించింది. 30 బుల్డోజర్లు రాతో రాత్రి ఎట్లా పెట్టినవు రేవంత్ రెడ్డి సర్కార్ అని అనగానే సర్కార్ పోయి రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది డెవలప్మెంట్ కాదు, ఇది మోసం, పర్యావరణానికి మీరు చేసే హత్య అని చెప్పి పేర్కొన్నది. మీరు జుడిషియల్ ఓవర్ సైట్ చేయాలని చూస్తున్నారు, మీరు ఊకునేది లేదు, హాలిడేస్లలో చేస్తానంటేనన్నది. సుప్రీంకోర్టు జూలై 23, 2025 నాడు చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ఆయన చెప్పిండ్రు, ఐ ఆమ్ ఎన్ అడ్వకేట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆయన అన్న మాట మీకు యాజ్ ఇట్ ఈస్ పెడతా ఫ్రెండ్స్. ఐ ఆమ్ ఎన్ అడ్వకేట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, బట్ దట్ డజంట్ మీన్ డిస్ట్రాయ్ ఆల్ ఫారెస్ట్ ల్యాండ్ విత్ బుల్డోజర్స్ ఓవర్ నైట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలా, మోడర్నైజేషన్ ఉండాలా. అట్లా అని చెప్పి కంప్లీట్గా ఫారెస్ట్ని బుల్డోజర్లను రాత్రి లేపుతానంటే చూసుకుంటా కూర్చోను అని చెప్పి సాక్షాత్తు చీఫ్ జస్టిస్ మాటలు చెప్తున్నాను. స్టేటస్ క్వో అంటే స్టేటస్ క్వో, పార్షల్ క్లియరింగ్, పార్షల్ బుల్డోజింగ్, పార్షల్ మద్దతు ఇవేం లేవు. స్టేటస్ క్వో అంటే స్టేటస్ క్వో. హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఇంకొకసారి ఇట్లా ఆడ కుప్పిగంతులు వేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసి
జైల్లో వేస్తాం, అందరిని ఇంప్రిజన్మెంట్ చేస్తామని చెప్పింది. దీనికంటే ఇంకా చివాట్లు ఉంటాయా రేవంత్ రెడ్డి సర్కార్కి? నేను చెప్తున్నా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే నేను వాళ్ళకి అంటున్నా, పొలిటికల్ ప్రెషర్కి అయితే వాళ్ళని అని ఫైదా ఏమున్నది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ ఉందనుకో, ఈడ క్లియరెన్స్ చేసిరు అనుకుందాం, ఈ పాటలు 100 ఎకరాలు 80 ఎకరాలు. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మెల్లమెల్లగా గీడికైనా వస్తారు ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటా. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నది? బ్లాంకెట్ స్టేటస్ కు ఏడికైనా వచ్చినా లోపలేస్తాను అన్నది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అన్నది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి పెద్ద పోలీస్ బలగాలు ఏం పెట్టలేడా, చూసుకుందాంలే అని చెప్పి మాట్లాడుతున్నారు. కోర్టు కూడా ఏమంటుంది? తగ్గేదేలే అని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారో ఒకసారి ఆలోచించరు. దీని మీద అపియర్ అయింది ఎవరు తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా అభిషేక్ మను సింఘ్వి. అంత పెద్ద అడ్వకేట్ పోతే కూడా బ్యాక్ ఫుట్లో పెట్టిండ్రు సుప్రీంకోర్టు. నెక్స్ట్ హియరింగ్ ఏదైతుందో August 13, 2025కి ఈ మ్యాటర్ మళ్ళా వస్తుంది అని చెప్పాను. ఒక మాట గుర్తొచ్చింది రేవంత్ అన్న, మీకు చెప్తున్నా. ఏందనంటే, పృథ్వీ రక్షణే ధర్మ సర్వపరి అస్తి అని చెప్పి మాట్లాడతారు. అంటే ప్రొటెక్టింగ్ ద అర్త్ ఈజ్ ద హైయెస్ట్ ధర్మ. నీ భూమిని కాపాడడమే, నీ తల్లి భారతిని కాపాడడమే నీ ప్రథమ ధర్మం అని చెప్పి మన పురాణాలు చెప్తాయి. మళ్ళా పశుపతినాథుడు, నీకే నాకే కాదు, ఆ పరమేశ్వరుడు పశుపతినాథుడు. ఆయన కన్నెర్ర చేస్తే ఆయన కోపానికి, ఆయన ఆగ్రహానికి మళ్ళీ మీరు రాజకీయ పలుకుబడి ఏడుంటుందో ఒకసారి ఆలోచించు. ఈ కంటెంట్ నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితేనని అంటలేండి, షేర్ చేయండి. కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేయండి. పదవి దుర్వినియోగం ఎట్లుంటుందో తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలవాలి. పర్యావరణం అంటే హత్యకు కాదు, పర్యావరణం అంటే ప్రతి జీవరాశిది భూమి మీద అని అనేది తెలవాలి. సల్కం చెరువులో లేని మూతబరి ఇక్కడ ఎట్లొచ్చింది అని చెప్తున్నా. ఇది మాది, మేము ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అది చెరువు మీది కాదా, ప్రభుత్వానికి కాదా, ప్రకృతిది కాదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇవాళ చేతగాని చరిత్ర బయటకు వస్తున్నది ఇవాళ కాంగ్రెస్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కమెంట్ అయితే జరూర్ ఖచ్చితంగా చేయరు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. 5 lakh టార్గెట్తో పోతున్నాం, లేకపోతే మేము కూడా అలుగుతాం. 2-3 రోజులు షో బంద్ చేస్తాం. మళ్ళీ సీరియస్గా చెప్తున్నాం. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకుంటే ఎవ్వరు బ్లాక్మెయిల్ చేస్తున్నాను. మీ ఆదరణ కోసం నేను మాట్లాడుతున్నా. మీకు కంటెంట్ నచ్చితేనే అంటున్నా. ఓ నలుగురికి షేర్ చేయండి. ఎంత త్వరగా మమ్మల్ని 5 lakh సబ్స్క్రైబర్కి తీసుకుపోతారని అంటే మాకు కూడా మోటివేషన్ వస్తుంది అని చెప్తున్నా. భారత్ మాతాకి జై.